గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్ మ్యాథ్స్. ఓకే, మరొక మోడల్ నుంచి ఈ ఆబ్జెక్టివ్ బిట్ అంటే మనకి ఏదైనా గ్రూప్స్ కానీ తర్వాత సెట్ కానీ నెట్ కానీ రైల్వే ఎగ్జామ్ కానీ మనకి ఈ మిస్సింగ్ సిరీస్ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మనకి ఇచ్చిన సిరీస్ ఇచ్చాడు. సో లాస్ట్ సిరీస్ ఏమొస్తుందో అని అడుగుతున్నాడు. ఒకసారి ఇచ్చిన నేను లైన్గా తీసుకున్నా. 16/32, 15/33, 17/31, నెక్స్ట్ 14/34. లాస్ట్ సిరీస్ ఏమని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 16, 15కి గ్యాప్ -1 తగ్గింది, ఒకటి తగ్గింది. 32కి 33కి +1 యాడ్ అయింది. పైన తగ్గుతుంటే కింద పెరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 15కి 17కి 2 యాడ్ అయింది. 33కి 31కి 2 తగ్గింది. అంటే సేమ్ నెంబర్ న్యూమరేటర్ లో పెరుగుతూ ఉంటే డినామినేటర్ లో తగ్గుతుంది, న్యూమరేటర్ లో తగ్గుతూ ఉంటే డినామినేటర్ లో అదే నంబర్ తగ్గుతుంది, పెరుగుతుంది. సో మనకి రివర్సిబుల్ అవుతుంది. ఇక్కడ 17కి 14కి డిఫరెన్స్ -3. సో ఇప్పుడు 31కి 34కి డిఫరెన్స్ +3. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే -1 స్టార్ట్ అయింది, తర్వాత +2 అయింది. అంటే పెరుగుతుంది, 1 యాడ్ అవుతుంది. అది ప్లస్ మైనస్ అనేది పక్కన పెట్టండి. తర్వాత -3 అయింది. నెక్స్ట్ వచ్చేది ప్లస్ వస్తుంది, 3 తర్వాత వచ్చేది +4 వస్తుంది. 14కి 4 యాడ్ చేస్తే 18. ఇప్పుడు +4 పైన యాడ్ అయిందంటే -4 తగ్గాలి. అంటే 34 లోంచి 4 తీసేస్తే 30. అంటే 18/30 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 18/30 is D is correct option. Then now try this series. Okay, thank you for watching.